డ్రెస్సెస్‌కి కానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి కానీ నెక్ డిజైన్ చేస్తాం కదా! ఈ నెక్ డిజైన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసే పని లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అలాగే ఇంకొక నెక్ షేప్‌ని కూడా చూపిస్తాను. సో, ముందు మనం నెక్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత, మనం ఆ నెక్‌ని నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత వేరే క్లాత్ మీద ఈ బక్రమ్ షీట్‌ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ బక్రమ్ షీట్‌కి ఎడ్జ్‌న కుట్టు అనేది వేసుకుంటే మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు మనం తీసుకునే షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మనకి ఆ స్టిచ్ వేసిన దగ్గర నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మీద ఇలా మధ్యలోకి స్టిచ్ వేసేసుకొని, మనం ఏ స్టిచ్ అయితే వేసామో ఆ స్టిచ్ మీద మనం మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా లైనింగ్‌కి అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ మీద టర్న్ చేసి మనం కుట్టి వేసేసుకోవడమే. అప్పుడు మనకి హెమ్మింగ్ చేసే పనైతే ఉండదు. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం తీసుకున్న నెక్ షేప్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవడమే. అలాగే స్క్వేర్ షేప్ వచ్చిన దగ్గర మాత్రం మనం నీడిల్‌ని దించి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టర్న్ చేసేస్తే మనకి ఆ స్క్వేర్ వచ్చిన దగ్గర నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా పావించి గ్యాప్ తోటి కట్ చేసుకున్న తర్వాత మనం మూలల దగ్గర కత్తిరితోటి ఘాట్లు పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. తర్వాత మనం పైన స్టిచ్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి.